చూడండి, సామెతల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతము నిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. తప్పులు క్షమించుట ఒక్కటినికి ఘనతనిచ్చును. ఎవరైతే నిరూపించుకుంటారో వారికి ఘనత లేదండి. గమనించారా? యూఆర్ సేయింగ్ ఐ వాంట్ టు ప్రూవ్ మై పాయింట్ బికాజ్ ఐ డోంట్ వాంట్ టు బీ ఆన్ ద లోవర్ సైడ్. నన్ను తక్కువ అనుకోకూడదు, నన్ను చనువు చేయకూడదు, అందుకనే నేను నిరూపించి చూపిస్తా. ఈ లోకం అంటే నువ్వు తగ్గకూడదు, నువ్వు హెచ్చించుకోవాలి, నిన్ను నువ్వు సంధాయించుకోవాలి, నిన్ను నువ్వు డిఫెండ్ చేసుకోవాలి. లోకం చెప్తుంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా ఆయన వాక్యంలో? ఒకరి తప్పుని క్షమించుట వారికి ఘనతనిచ్చునంట. ఈరోజు మీరు ఘనపరచబడాలా? ఈరోజు మీరు హెచ్చించబడాలా? ఈరోజు మిమ్మల్ని అందరూ రికగ్నైజ్ చేసి అందరు కాదండి, మీ కుటుంబంలో ఆశీర్వాదకరంగా మారాలి అని అంటే మొదటికి ఏం చేయాలంటే ఒకరి తప్పుని క్షమిస్తే అది మనకి ఘనత అంటండి. స్పష్టంగా చెప్తున్నాడు. లోకమంతా అదే చెప్తుంది. యూ డు నాట్ హ్యావ్ టు బౌ డౌన్ టు ఎనీబడి, యూ డు నాట్ హ్యావ్ టు కాంప్రమైజ్, యూ డు నాట్ హ్యావ్ టు ఫర్గివ్. ఇవన్నీ చేయకూడదు, వారిది తప్పైతే వాళ్ళని అడగని అని అంటది. కానీ దేవుని వాక్యం, దేవుని రాజ్యం లోకానికి విరుద్ధము. లోకపు క్రియలు, లోకపు ప్రవర్తన, లోకపు ప్యాటర్న్స్ అన్నిటికీ కూడా ఆపోజిట్. దేవుడు అంటున్నాడు ఒకరిని క్షమిస్తే అది మీకు ఘనత, క్షమిస్తేనే మీరు ఘనత పొందుకుంటారని చెప్తున్నాడు దేవుని వాక్యంలో. చూడండి, అపవాది ఎర్ర వేస్తాడంట. ఎర్ర అంటే తెలుసు కదా, బెయిట్. ఆ ఎర్ర వేస్తూ ఉంటాడు అనమాట అపవాది. మన పక్కన వచ్చి ప్రేరేపిస్తూ ఉంటాడు. కమాన్ ఆర్గ్యూ, కమాన్ ఫైట్ ఫర్ యువర్ సెల్ఫ్, కమాన్. ఏ రీతిగా అయితే గేమ్స్ని చియర్ చేస్తూ ఉంటారో అపవాది మన పక్క నుండి ఆ రోజు అది చేస్తాడు చెప్పు, ఆ రోజు అట్లా మాట్లాడింది చెప్పు, ఆ రోజు ఇంత మాట అన్నాడు చెప్పు, ఆ రోజు ఎటువంటి క్రియ చేస్తాడు చెప్పు అని ప్రోత్సహిస్తూ ఉంటాడు అనమాట. ఫైట్ చేయి, ఆర్గ్యూ చేయి, పోరాడు, వివాదం పెట్టుకో, వాదన చేయి, నువ్వు కరెక్ట్ అని చూపి అని అపవాది అని చెప్తా ఉంటే, ఆర్ యూ టేకింగ్ ద బీట్? ఆ ఎర్రని మీరు పుచ్చుకుంటున్నారా? లేకపోతే ఏం అక్కర్లేదు, నేను సమాధానంతో ప్రేమతోటి పోరాడతాను, ఎందుకంటే క్షమించుట ఒకరికి ఘనతనిచ్చును. హల్లెలూయా. కొన్నిసార్లు వీ హ్యావ్ టు జస్ట్ ఇగ్నోర్. కొన్నిసార్లు మనం వదిలేయాలి. అన్నీ తీసుకొని నన్ను అంత మాట అంటారా అని నెమరు వేసుకుంటూ ఉంటే మనకే లోపల ఆయాసము, బాధ, హెవీనెస్, భారభరితంగా అయిపోతుంది ఆత్మ. ఉక్రోషము, కోపము, ద్వేషం వచ్చేస్తుంటుంది. ఏ రీతిగా అయినా నేను పోరాడాలనే ఉద్దేశం వస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు జస్ట్ లెట్ గో, జస్ట్ ఇగ్నోర్ చేయండి. ఈరోజు భర్తలు మిమ్మల్ని బాధ పెడతా ఉన్నారా? లేకపోతే భార్యలు మిమ్మల్ని పీడిస్తూ ఉన్నారా? జస్ట్ యాక్ట్ లైక్ యూర్ డెఫ్. సింపుల్ చిట్కా అండి. ఎవరైనా తిడతామంటే అస్సలు పట్టించుకున్నట్టు ఆహా అని వినండి, కానీ ఏది కూడా హృదయంలోకి తీసుకోకండి. చూడండి, పరిపక్వత లేని వారు క్షమాపణ కోరలేరు. ఇట్ టేక్స్ రియల్ మెచ్యూరిటీ టు సే ఐ యామ్ సారీ. నిజంగా ధైర్యవంతులే చెప్పగలుగుతారు. చాలా లోకం అంటది నువ్వు చాలా బలహీనుడివి, వై ఆర్ యూ సేయింగ్ సారీ, ఎందుకు సారీ చెప్తున్నావు అని లోకం అంటది. కానీ నిజంగా బలవంతులు ఎవరు తెలుసా అని మొదటిగా పోయి నన్ను క్షమించు, ఐ యామ్ సారీ, నేను తప్పు చేస్తాను, నేను తప్పుగా ప్రవర్తించాను అని చెప్పిన వారే బలవంతులు. డోంట్ లిసన్ టు ద వరల్డ్. లోకానుసారమైన పద్ధతులు, ప్రవర్తనలు మనకు వద్దండి. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. సమాధానపరచువారు దేవుని కుమారులు అనబడుదురు అని రాయబడింది. కానీ ఎవరైతే నిరూపిస్తారో, ఎవరైతే వారి పాయింట్ ప్రూవ్ చేస్తారో వారు దేవుని కుమారులు అనబడుదురు అని రాయబడిందండి. ఎవరైతే సమాధాన పరుస్తారో వారు దేవుని కుమారులు అనబడతారు. మన గృహాల్లో మన తల్లిదండ్రులు గొడవ పెట్టుకుంటే, కొట్లాట చేస్తూ ఉంటే మనకి ఎక్కడైనా పారిపోవాలనిపిస్తుంది కదండి. అదే రీతిగా తల్లిదండ్రులు ఏక మనసుతో, ఏకాత్మతో ఉండి మనందరితోటి కూడా సమాధానంగా ఉంటే మనం ఏదైనా చేయొచ్చు కదా, మనం ఏదైనా ప్రయత్నించవచ్చు కదా, మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు కదా, లేకపోతే పరిచర్య స్టార్ట్ చేయొచ్చు కదా, దీనిలో ముందుకెళ్ళచ్చు కదా అని మనసు, తలంపులు ప్రొడక్టివిటీ పైన ఉంటుంది. ఏదైనా చెయ్యాలని, సాధించాలని తలంపులు వస్తాయి. కానీ పద్దాక గొడవలు పడతా ఉంటే అసలు ఈ గొడవ నుండి ఎప్పుడు బయట పడదామా అనే ఆలోచనే ఉంటుంది. కానీ
వీ కెనాట్ గో ఫార్వర్డ్ ఇన్ లైఫ్. మన జీవితంలో ముందుకు వెళ్ళలేము, కుటుంబంలో ముందుకు వెళ్ళలేము, ఏది మిగలదు. చివరికి అడుగంటిపోయిన స్థితిలో, చాతగాని స్థితిలో, అందరూ హేళన చేసే స్థితిలో ఎందుకు వచ్చాము అని అంటే కుటుంబంలో ఐక్యత లేదు, కలహాలు తెచ్చే దురాత్మకి చోటిచ్చాము కాబట్టి. సమ్టైమ్స్ వి జస్ట్ నీడ్ టు ఓవర్లుక్. కీర్తనలు 133వ కీర్తన మొదటి వచనం ఏముంటుందంటే అందరికీ తెలిసిన మాట చెప్పగలుగుతారా? తెలీదా? సహోదరులు ఐక్యతతో ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరము, ఎంత మేలు. మనోహరము పక్కన పెడదాము, ఫస్ట్ ఎంత మేలు. మేలుకు ఇంకో మాట ఏంటిది అని అంటే ఆశీర్వాదము. సహోదరులు ఐక్యతగా ఉంటే ఎంత ఆశీర్వాదము. యూ హ్యావ్ టు నో దిస్ టుడే, దేర్ ఇస్ బ్లెస్సింగ్ ఇన్ యూనిటీ. ఏక మనసుతో ఉంటే దాంట్లో ఆశీర్వాదం ఉంది. ఏదైతే మీరు ఒక్కరిగా సాధించలేకపోయారో, ఎప్పుడైతే ఇద్దరుగా కుటుంబంగా కలిసి చేస్తారో వేగంగా సాధించగలుగుతారంట. మనం గొడవలు పడతా అంటే మన కుటుంబాల్లో మీరేమో కేవలం మీ భర్తనే ఆయన ఆవేశంతో ఉన్న ముఖాన్ని చూస్తూ ఉంటారు, మీ భార్య కోపంతో ఉంటే ఆ కోపం ఉన్న ముఖాన్ని చూస్తారు, వారు అన్న మాటలే వింటూ ఉంటారు. కానీ మన పక్కన ఇంకా చాలామంది ఉంటారు. ఎవరు తెలుసా? దురాత్మలు కూర్చొని మనం గొడవ పడతా అంటే చప్పట్లు కొడుతూ ఏం చేస్తే తెలుసా? నవ్వుతా అంటే పక్క అరే భలే ప్రేరేపించమే వారు చూడండి చక్కగా మన మాటలు వింటున్నాయి ఎట్లా గొడవ పడుతున్నారని అపవాది నవ్వుతూ ఉంటాడంట. ఈరోజు మీరు గొడవ పడుతుంటే అక్కడ అపవాది చూసి నవ్వుతా అంటే మీకు రోషం పుట్టట్లేదండి? రోషం కలగట్లేదు? ఎంత ధైర్యం నీకు నా కుటుంబంలో చోటు తీసుకోవడానికి, ఎంత ధైర్యము, ఎవరు నీకు అనుమతించారు అని వెంటడి వాడిని తరమకూడదా? మనము ఎట్లా తరుముతామంటే, నేను అపవాదికి చోటు ఇవ్వని ఎట్లా తెలుసా? సమాధానాన్ని కాపాడుతూ, ప్రేమ, అనురాగము, ఐక్యత, సంతోషము ఇవన్నీ ఉంచితే అపవాదికి చోటు ఉండదు. హల్లెలూయా. ఈరోజు మీరు గుర్తుంచుకోండి, నేను గొడవ పడినప్పుడెల్లా అపవాది నా పక్క నుండి నవ్వుతా అన్నాడు, నన్ను మనుషులు గేలి చేస్తే ఏంటండి, అపవాది గేలి చేస్తున్నాడు, వాడిని ఎట్లాగైనా తరమాలని, వాడి కోసమైనా, వాడిని తరమడం కోసమైనా నేను సమాధాన పడతానంటే ఇంకా వాడికి చోటు ఉండదు. యు ఆర్ సెండింగ్ హిమ్ అవుట్, యు ఆర్ మేకింగ్ హిమ్ రన్, యు ఆర్ చేజింగ్ హిమ్ అవుట్. చేజ్ హిమ్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్, చేజ్ హిమ్ అవుట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, చేజ్ హిమ్ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్. మీ వర్క్ ప్లేసెస్లో కలహాలు ఉన్నాయా? కుటుంబంలో కాదు, వర్క్ ప్లేస్లో ఎంతగానో నేను ఎన్ని పని చేసినా ఎప్పుడు చూసి నా గురించి మాట్లాడుతూనే ఉంటారండి. పక్కన వారు వేరే కొలీగ్స్ తోటి వారందరూ ఒక గ్రూపిజంగా ఫామ్ అయ్యి నా గురించి మాట్లాడుతూ ఉంటారంటే దానికి ఒకటే చిట్కా ఏంటి తెలుసా అండి? ఎవరైతే మాట్లాడుతున్నారో వారి దగ్గరికి వెళ్ళి సమాధానంగా ఉండండి, వారి దగ్గరికి వెళ్ళి సహాయపడండి, వారి దగ్గరికి వెళ్ళి ప్రేమను చూపించండి. అప్పుడు ఎట్లా తెలుసా? దేవుని వాక్యంలో ఉంటుంది, శత్రువుల నెత్తిపైన నిప్పులు కురిపించినట్లే అంట. అది దేవుడు చేయమంటున్నాడు. పోరాడితే నేను ఫైట్ చేస్తాను, నేను బాస్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తాను, నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, నేను కోర్టు. ఇది కాదండి, ఇది కాదు క్రైస్తవులుగా విశ్వాసులుగా చేయాల్సింది. కోర్టు కాదు, పోలీస్ కాదు, ఇది కాదు. ప్రేమతోటి జయించు. హల్లెలూయా. ఈరోజు గుర్తుంచుకోండి, ఏది జరిగినా నేను ప్రేమతోటి జయిస్తాను. ప్రేమ, అనురాగము, సమాధానము అవి నేను కాపాడుతాను.